నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేటలో వెలసి ఉన్న కన్యకా పరామేశ్వరి, బలిజ మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి ఆలయాలను మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి దర్శించుకున్నారు. అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కన్యకా పరామేశ్వరి ఆలయాధికారులు, కమిటీ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయని రమాదేవి తెలిపారు. నిమ్మకాయల అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా రమాదేవి ఆధ్వర్యంలో 310 పేజీలతో అమ్మవారి శావనీరిని కమిటీ ఆవిష్కరించింది. అమ్మవారి పాదుకలను తయారు చేయించి భక్తులకు పంపిణీ చేస్తున్న పాలక మండలికి రమాదేవి అభినందనలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు పొంగూరు రమాదేవి తెలిపారు. దుర్గామాత మీ జీవితంలోకి ఆనందం, శాంతి మరియు విజయాన్ని తీసుకురావాలని కోరుకున్నారు.
మీరు ఇంకొక అడుగు వెనక్కి జరగండి. అది రైట్. దసరాకి రోజు మన పేరు మీద గోత్రనామాలు కట్టుమాల పూజ అన్నీ చేస్తాం మేడం. లాస్ట్ డే అభిషేకం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నవరాత్రులు, దుర్గాదేవి నవరాత్రులలో ఈరోజు 9వ రోజు. దుర్గాదేవి యొక్క అలంకారాల్లో ప్రత్యేకించి మనకి ఇక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయంలో నెల్లూరులో చెప్పుకోదగ్గ మనకి చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటిగా భావించే కన్యకా పరమేశ్వరి ఆలయము. ఈరోజు దుర్గాష్టమి, అష్టమి రోజు చక్కగా అమ్మవారిని నిమ్మకాయలతో అలంకారం చేశారు. ప్లస్ ఈరోజు కుంభం పోస్తారు. అది మన యొక్క ఇక్కడ ప్రత్యేకత. దీన్ని చూడటానికి, తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవటానికి, అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవటానికి ఎంతోమంది ఎంతో నమ్మకంతో ఇక్కడికి రావటం జరుగుతుంది. అందులో ఒక దానిగా నేను కూడా ఈరోజు వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని చక్కగా నిమ్మకాయ అవతారంలో ఉన్న, నిమ్మకాయల అలంకరణలో ఉన్న ప్రత్యేకమైన అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈసారి ఒక 310 పేజీలతో సావని రిలీజ్ చేయటం జరిగింది. అంతేకాకుండా దుర్గా తల్లి అమ్మవారి యొక్క పాదాలు ఎలాగైతే ఉన్నాయో దాన్ని యాస్టీస్గా రూపం చేసి భక్తులందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతోంది. ఈ విధమైన మంచి కార్యాన్ని చేస్తున్న కార్యకర్తలకి మరియు మేనేజ్మెంట్కి, చైర్మన్ గారు, తర్వాత కార్యనిర్వాహకులందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలండి. చాలా మంచి శుభకార్యం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి మీద అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.